ఈ ప్రపంచంలో పిల్లలకు అత్యంత ఆప్తులు అమ్మానాన్నలు. ప్రపంచం ఏమైపోతున్నా వారికి అనవసరం. తాము తమ తల్లిదండ్రుల ఒళ్ళో ఉంటే చాలని అనుకుంటారు. ఒక్క క్షణం తల్లిదండ్రులు కనిపించకపోయినా ఏడుపు లంకించుకుంటారు. ఇలాంటి పిల్లలతో ఎక్కడికైనా వెళితే ఆ తల్లికి తన పాపని ఎత్తుకోవటం తప్ప వేరే పని ఉండదు. మరి పిల్లలు ఎందుకిలా శృతిమించి ప్రవర్తిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. 2.5-3 ఏళ్ల వయసులో పిల్లలు కొన్ని విషయాల్లో చాలా మారాన్ చేస్తారు. ముఖ్యంగా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను వదిలి ఒక్క క్షణం కూడా ఉండరు. అమ్మతో వీరి అనుబంధం మరింత ఎక్కువగా ఉంటుంది. తల్లిని వదిలి అస్సలు ఉండరు. కనీసం అమ్మమ్మ, నానమ్మ వంటి దగ్గర బంధువుల దగ్గర కూడా ఉండడానికి ఇష్టపడరు. ఒక 10 నిమిషాలు తల్లి కనిపించకపోయినా భూమి ఆకాశం కంపించేలా ఏడుపు లంకించుకుంటారు. ఇలాంటి పిల్లలను ప్లే స్కూల్కి కానీ స్కూల్కి కానీ పంపడం కూడా చాలా కష్టంగా మారుతుంది. తల్లి కూడా బేబీతో పాటు ఉంటేనే వారు స్కూల్లో ఉంటారు. అలాగే తల్లి వీరిని వదిలి ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చినా వీరిని ఆపడం కష్టంగా మారుతుంది. తల్లిదండ్రులకు దూరంగా ఉంటే ఏమైనా అయిపోతుందేమో అనే భయం ఈ చిన్నారుల్లో ఉంటుంది. మానసిక శాస్త్రం ప్రకారం దీన్ని సెపరేషన్ యాంగ్జైటీగా చెబుతారు. తల్లిదండ్రులు దగ్గర లేకపోయినా కూడా తను క్షేమంగానే ఉంటాననే భరోసా ఈ బేబీకి కలిగిస్తే కానీ ఇలాంటి పిల్లలు తల్లిని వదిలి ఉండలేరు. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. పిల్లలు ఓన్లీ మదర్ ఫాదర్ మధ్యలో కాకుండా నాన్నమ్మ, తాతయ్య, బాబాయిలు అందరి మధ్యన పెరిగేవాళ్ళు. బట్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఓన్లీ మదర్ ఫాదర్ మధ్యనే పెరుగుతున్నారు. సో వాళ్ళకి తెలిసిన లోకం ఓన్లీ మదర్ ఫాదర్ అని అనుకుంటున్నారు. సో దానివల్ల ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి 2 to 3 years మధ్యలో పిల్లలకి భయాలు అనేవి మొదలవుతాయండి. అంటే కొత్త వాళ్ళు కొత్త అట్మాస్ఫియర్కి వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వాళ్ళకి హార్మ్ చేస్తారా, లేదా ఆడుకుంటూ పడిపోయినప్పుడు దెబ్బలు తగులుతాయి. సో ఇట్లాంటి భయాలన్నీ 2 to 3 years మధ్యలో స్టార్ట్ అవుతా ఉంటాయండి. సో దానివల్ల కూడా పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉండి కేర్ తీసుకోవాలి, ఎప్పుడు వాళ్ళతోనే ఉండాలి అని అనుకుంటా ఉంటారు. అండ్ ఇంకా 2 to 3 years మధ్యలో ఇమిటేషన్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే అమ్మాయిలు ఎక్కువ ఫాదర్ ఏం చేస్తుంటే అదే చేయడం, అబ్బాయిలు ఎక్కువ మదర్ ఏం చేస్తుంటే అదే. సో అట్లా చేయడం వల్ల కూడా పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళు ఏం చేస్తుంటే మేము అదే చేయాలి అనుకుంటా ఉంటారు. ఈ ప్రాబ్లమ్ ని అధిగమించాలంటే కుదిరినప్పుడల్లా, సెలవులు దొరికినప్పుడల్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కల్పిస్తా ఉండాలి, కజిన్స్ ని వాళ్ళని కల్పిస్తా ఉండాలి. ఇంకా పిల్లలని గ్రూప్స్ లో ఆడిపిస్తా ఉండాలి చుట్టుపక్కల పిల్లలతో గట్రా. నెక్స్ట్ ఏమైనా బర్త్డే పార్టీస్ అలా అయినప్పుడు కూడా తీసుకెళ్లి వేరే పిల్లలతో కూడా కలిపించి ఆడిపించడం వల్ల కూడా వీళ్ళు అందరితో ఇంకా ఎక్కువ కలిసే ఛాన్స్ ఉంటుందండి. తన తోటి చిన్నారులు ఆడుకుంటున్నా కొంతమంది చిన్నారులు వారితో కలవలేరు. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు మరింతగా మారాన్ చేస్తుంటారు. ఎంతగా మభ్యపెట్టాలని చూసినా వీరు అమ్మో నాన్నో తమతో ఉండాల్సిందే అంటారు. వీరు కొత్త ప్రదేశాల్లో త్వరగా ఇమడలేరు. తనకు తెలిసిన వాతావరణం, వస్తువులు ఏమీ కనిపించకపోవడంతో పిల్లల్లో ఆందోళన పెరుగుతుంది. వీరికి ఆ ప్రదేశం అన్ని విధాలుగా బాగుందనే నమ్మకం కలిగిస్తే ఏడుపు, మారం తగ్గుతాయి. చిన్నతనం నుండి ఎక్కువగా బయటకు వెళ్లని పిల్లల్లో ఇలాంటి భయం, ఆందోళనలు ఉంటాయి. ఇలాంటి చిన్నారులను ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లినప్పుడు వారు ఇష్టంగా ఆడుకునే బొమ్మలు, వారికి నచ్చిన వస్తువులు వారితో పాటు తీసుకెళ్లడం మంచిది. ఈ చిన్నారులకు సమయానికి ఆహారం, నిద్ర ఉండేలా చూసుకోవాలి. అప్పటి వరకు ఆడుకుంటున్న పిల్లలు కొత్త వాళ్ళని చూసినా లేకపోతే కొత్త ప్లేస్కి వెళ్ళినా తల్లిదండ్రులకి వెళ్ళి అటాచ్ అయిపోతూ ఉంటారు, ఎత్తుకోమని పేచి పెడుతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళకి అది కొత్త కాబట్టి. సో అప్పుడు మనం వెంటనే వాళ్ళని కొంచెం సేపు ఎత్తుకుని వాళ్ళని అలవాటు చేసి వీళ్ళు మనకి ఫ్రెండ్స్, చిన్న చిన్న షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ తర్వాత ఒకవేళ కొత్త ప్లేస్ అయితే కనుక మీతో పాటు ఎత్తుకుని చుట్టూ తిప్పి చైల్డ్కి నమ్మకం కలిగించాలి. ఇట్స్ ఏ సేఫ్, ఇక్కడ ఉన్నది కూడా మన వాళ్ళే అని చెప్పి చైల్డ్కి నమ్మకం కదిలించాలి. అలా కాకుండా బలవంతంగా దించేసి నువ్వు వెళ్ళి ఆడుకో అని చెప్పి కోపపడము, అరవడము, లేకపోతే మిగతా పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళని చూసి చూడు వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు, నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు అని చెప్పి అనడము, అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. బేబీకి అలవాటు అయ్యేటట్టు ముందర మనుషుల్ని పరిచయం చేయాలి. మిగతా పిల్లలతోటి ఆడించాలి అంటే కనుక మీరు కూడా కొంచెం సేపు బేబీతోటి అక్కడ ఉండి తను మిగతా పిల్లలతోటి కలవడం మొదలు పెట్టిన తర్వాత అక్కడి నుంచి మెల్లిగా తప్పుకోవడం జరగాలి. అంతకంటే ముందర ఇది కూడా సేఫ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి మీరు చైల్డ్ కి కన్వే చేయగలిగి ఉండాలి. తల్లిదండ్రులే బొమ్మలు అన్నట్టుగా ఆడుతూ ఉంటారు కొంతమంది చిన్నారులు. ముఖ్యంగా తల్లులను కొట్టడం, జుట్టు లాగేయటం లాంటివి చేస్తూ ఉంటారు. విచిత్రంగా కనిపించే ఈ ప్రేమకు అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. కొంతమంది పిల్లలకు పిల్ల రాక్షసులనే ముద్దు పేరు ఉంటుంది. వీరి చేతిలో తల్లిదండ్రులే ఆట బొమ్మల్లా మారిపోతారు. వీరు ఎక్కడ ఉన్నా తల్లిదండ్రుల ఒళ్ళోనే ఉంటారు. మీద పడి కొట్టేస్తూ ఉంటారు. బయటికి వెళ్ళినప్పుడు మరీ ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటారు.
తల్లిదండ్రుల జుట్టు పీకేయటం, వారి చెంపల మీద గట్టిగా కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. తమకు నచ్చని పని చేస్తే మరీ ఎక్కువగా శృతి మించుతుంటారు. వారికి భయం, ఆనందం, ఆత్మవిశ్వాసం ఇలాంటివన్నీ ఒకేసారి కలుగుతుంటాయి. ఇలా ఫీలింగ్స్ కలగలిసిపోవడంతో పిల్లలు ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు వారి చేష్టల వలన తమకు బాధగా ఉందని, దెబ్బ తగులుతోందని స్పష్టంగా చెప్పాలి. ఈ అగ్రెసివ్ బిహేవియర్ ఆర్ ఏ బిహేవియర్ ఏదైతే యాక్సెప్టబుల్ కాదు అనే బిహేవియర్ కంటిన్యూస్గా ఎక్కువగా చేస్తున్నారు ఎవరన్నా పిల్లలు అంటే ఎక్కడి నుంచి స్టిమ్యులస్ వస్తుందని మనం తెలుసుకుంటాం చాలా ముఖ్యం. ఎక్కడో జరుగుతుంది వాళ్ళు రిపీట్ చేస్తూ ఉన్నారు. ఆర్ సెకండ్ థింగ్ ఏంటంటే వాడి యొక్క డిస్ట్రెస్ని ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు పిల్లలు. టెంపర్ ట్యాంట్రమ్స్, దట్ ఈస్ వన్ వే ఆఫ్ డిస్ట్రెస్. పిల్లల టెంపర్ ట్యాంట్రమ్స్ అని డిసీజ్ గురించి చెప్తూ ఉంటాం. కంటిన్యూస్ కింద పడిపోయి ఏడుస్తూనే ఉంటాడు, దట్ ఈస్ టెంపర్ ట్యాంట్రమ్. దాన్ని ఎట్లా ఆపాలంటే ఫస్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మైండ్, వాటితో కూర్చొని మాట్లాడటం, వాడిని నేర్పించడం చేయాలి. కానీ దీంతో పాటు వేరే ఏమైనా ఆర్గానిక్ ప్రాబ్లమ్స్ వాడికి ఉన్నాయా, డిస్కంఫర్ట్ ఉందా, పెయిన్ ఉందా, లేకపోతే వేరే పిల్లలతో ఆడలేకపోతున్నాడా, ఆర్ సంబడి ఈజ్ రియల్లీ హర్టింగ్ వంటి కారణాలు కూడా తెలుసుకుని అట్లాంటివి ఏమైనా ఉంటే మనం దాన్ని సరి చేయగలిగితే దే జస్ట్ ఓవర్ గ్రో దిస్ ప్రాబ్లమ్స్. ఇదంతా మేజర్ ప్రాబ్లం కింద ఏమో మనం తీసుకోవాలని అవసరం లేదు.